నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నిన్న మంగళగిరిలో బీసీ డిక్లరేషన్ సభ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో బీసీ డిక్లరేషన్ 10 అంశాలతో కూడినటువంటి అంశాలను కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా దీనిపై మాట్లాడేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న జనసేన టీడీపీ డిక్లరేషన్ ప్రకటించింది, దీనిపై మీ రియాక్షన్ ఏంటి సార్? చంద్రబాబు వరుసగా చెప్పి అబద్ధాలకి కొత్త డ్రెస్ వేసాడు. నిన్న డిక్లరేషన్ అంటే అలా అనిపించింది అంటే నాకు, రోజు అబద్ధం చెప్పేటువంటి చంద్రబాబు బీసీఎల్ని మోసం చేసిన వాడు ఎవడైనా ఈ దేశంలో ఒకడు ఉన్నాడు అంతే, దానికి ఒక రూపమే చంద్రబాబు అయితే దానికి ఒక కొత్త డ్రెస్ వేసి, అంటే ఇంతకాలానికి బీసీఎల్ చైతన్యం చెందిన తర్వాత అట్రాసిటీస్ చట్టం తెస్తానంటే మోసపోతారని అతను అతి విశ్వాసం. బీసీఎల్ మీద అట్రాసిటీస్ చట్టం తెస్తాను అని చెప్పాడంటే బీసీఎల్ ఎంత చిన్నగా చూస్తున్నాడో చూడండి. బీసీలు విద్యావంతులయ్యారు, బీసీలు చైతన్యవంతులయ్యారు, బీసీలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు, తాను మీడియాలో చెప్పే అబద్ధాలని అర్థం చేసుకున్నారు. ఈ అబద్ధం కొత్త డ్రెస్ వేసుకుంది నిన్న నాకు అనిపించింది. సూటిగా అడుగుతున్నాను, 94 సీట్లు ప్రకటించాడు. ఆయన కులానికి ఎన్ని ప్రకటించుకున్నాడు, బీసీలకు ఎన్ని ప్రకటించాడు, బీసీల శాతం ఎంత, ఆయన కులం శాతం ఎంత, కులానికి ప్రకటించుకున్నటువంటి చంద్రబాబు బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడటం అనేది అది ఒక కాపీ పేస్ట్, కాపీ కొట్టి పేపర్ రాయటం అప్పటి నుంచి అలవాటు ఉండి ఉంటుంది ఆయనకి. ఏదన్నా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రజావసరాలకు సంబంధించిన ఏ ప్రకటన చేయలేడు, ఎక్కడో ఒకటి కాపీ కొడతాడు. ఇప్పుడు 6 ప్రకటించాడు, అదో కాపీ పేస్ట్. ఆ 6 ప్రకటనలో వాస్తవం ఎంత ఉందో తెలియదు, అది చేయక్కలా. మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకోటి ప్రకటించాడు. డిక్లరేషన్లో అబద్ధం చెప్పకుండా ఈ మధ్యలో కొత్తగా వైరెట్టాడు, ఒక అవతారం ఎత్తాడు. ఆ అవతారంతో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పక్కన పవన్ కళ్యాణ్ సాక్ష్యం పెట్టుకున్నాడు. 2014లో కూడా మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ సాక్ష్యం పెట్టుకుని కదా ఈ రాష్ట్రాన్ని ఖతం చేసి పడేశాడు. ఇవాళ 2,53,000 కోట్లు ప్రజలు ఎక్కడ కూడా చేయి చాయకుండా పట్టుకెళ్ళి వాళ్ళ ఖాతాల్లో వేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అతను చేసే ప్రతి ప్రయత్నం కూడా విఫలమే. అంటే బీసీలు 300 మందిని హత్య చేయబడ్డారు, దానికోసం ఈ రక్షణ చట్టం అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ జరిగింది అది? ఏదో ఒక అబద్ధం కదా. నేను అడిగింది అదే అంటున్నాను. చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం, ఇంకా నయం సాక్ష్యాలు ఉండవు కాబట్టి మాట్లాడేస్తున్నాడు. 300 మందిని హత్య చేశారా? ఎక్కడ చేశారు ఆయన? అంటే శవరాజకీయం చేయడంలో నిన్ను మించిన వాడు లేడు. ఎవరు చనిపోయినా 29 మందిని నువ్వు హత్య చేసావు కదా పుష్కరాల్లో, దానికి ప్రథమ ముద్దాయి నువ్వే కదా. అందులో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? నీ పబ్లిసిటీ కాంక్ష ఈ రాష్ట్రంలో భక్తుడి రూపంలో వచ్చిన వాడిని మింగేసినటువంటి నువ్వు మాట్లాడతావా? అంటే ఒక అబద్ధం చెప్పేసుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారనేటువంటి అతని ఆలోచన విధానానికి ప్రజలు సరైన తీర్పిస్తారు. 24 ఎన్నికల రిజర్వేషన్లో 34 ఉండేది 24 తగ్గించేశారని చెప్పేస్తున్నారు. 33 చేసి మీరు తీరుతామని చెప్పేసి అంటున్నారు. 14-19లో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు? 14-19లో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు? తన చేతిలో ఉంది, తనకు అవకాశం ఉంది, తను చేయాల్సిన పని చేయలేదు. స్థానిక సంస్థలకు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు నాయుడు ఒకసారి చేశాడు నాకు తెలిసి, అతను ఎంటర్టైనర్లు. రెండవది, ప్రతాప్ రెడ్డి అని ఒక వ్యక్తిని పంపి కోర్టులో అడ్డుకున్నది ఎవరో? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 34% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే అడ్డుకున్నది ఎవరు? అతనే కదా. అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, స్థానిక సంస్థలు కాకుండా అందులో నష్టపోతే మార్కెటింగ్ కమిటీలో, దేవాలయ కమిటీల్లో ప్రతి పోస్టులోనూ 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చాడే. శాశ్వత బీసీ కమిషన్ వేశాడే. అది చెప్తాడు బీసీ కమిషన్ గురించి. అసలు ఎంత పచ్చి అబద్ధాలంటే, శాశ్వత బీసీ కమిషన్ ఉంది, కులగణన జరుగుతుంది, కులగణన జరిగింది ఈ రాష్ట్రంలో, దాని గురించి మాట్లాడతాడు. అంటే ఒక నైతికత లేని అనైతికమైన అబద్ధం తప్ప నిజం మాట్లాడలేని ఒక రూపం ఏదైతే ఉందో అది చంద్రబాబు అయితే దానికి నిన్న ఒక కొత్త డ్రెస్ వేసి డిక్లరేషన్ అన్నాడు, అంతే తప్ప ఏమీ లేదు. అంటే 50 సంవత్సరాలకే పెన్షన్ సదుపాయం అంటున్నారు, దాన్ని ఎలా చూడాలి? చేయనివాడు ఎన్నని చెప్తాడు. 142 హామీలు ఇచ్చాడు, 142 హామీలు ఇచ్చాడు. సంక్షేమం పంచితే రాష్ట్రం దివాలా తీసిందని అన్నది వాడు ఎవడు? చంద్రబాబు కదా.
సంక్షేమం ఇస్తుంటే రాష్ట్రం దివాలా తీసిందని చెప్పింది ఎవరు? చంద్రబాబు కదా. ఇవాళ నువ్వు చేస్తానంటున్నావు. ఆ రోజు ఉచిత విద్యుత్ అంటే అదా అలాగన్నాడు, ఆరోగ్యశ్రీ అంటే అలాగన్నాడు. చేయటం రానివాడు, కేవలం పబ్లిసిటీ మీదే ఆధారపడ్డవాడు, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా పెట్టుకున్నవాడు చంద్రబాబు. ఇది చూస్తున్నాం. బీసీలను మరోసారి మోసం చేసేందుకే ఈ యొక్క డిక్లరేషన్ అంటున్నారు. గతంలో బీసీలకి ఏనాడు చేయని విధంగా మేము ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ విధంగానే వారులకే రాబోయేది ఏదో విధంగా అధికారాన్ని దక్కించుకోవడానికి చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ మరొక అవతారాన్ని ప్రధానంగా ఈ బీసీ డిక్లరేషన్ అని ఏది కూడా అమలు కావని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి, చెల్లిబోని వేణుగోపాలకృష్ణ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. ఇవన్న బాలుతో ప్రకాశ్, RTV, రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.